వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొన్నిసార్లు మనం చేయాల్సిన పనుల్ని పోస్ట్ పోన్ చేస్తుంటాం. పోస్ట్ పోన్ చేయటం ఒక విషయం అయితే నిర్లక్ష్యం చేస్తాం. పోస్ట్ పోన్ చేస్తే 10 రోజుల తర్వాత అన్నా చేస్తామేమో, నిర్లక్ష్యం చేస్తే శాంతం వదిలేస్తాం. ముఖ్యంగా మనం పిల్లల విషయంలో చూస్తూ ఉంటాం కదండి. చదువుకోవాలంటే ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇక బుక్స్ టైం ఉంది ప్రతి దానికి. పెద్దవాళ్ళలో కూడా చూస్తాం అనుకోండి, చాలా ఇబ్బంది కదా రమ్మగారు. ఎలా మనం మోటివేట్ చేసుకోవాలి, ఎలా చెయ్యాలి పిల్లల్ని? పిల్లల ఏజ్లో పోస్ట్ పోన్మెంట్కి ఒప్పుకోకూడదు. మనం చేస్తే మనకు ఓకే, కానీ పిల్లాడిని ఒప్పుకోకూడదు. పిల్లాడికి మనం పోస్ట్ పోన్ చేస్తున్నట్టు దొరకకూడదు. అంటే ఇప్పుడు పిల్లలు ఏమంటారంటే, సాధారణంగా జయ ఏదైనా కొనమని అడుగుతారు, రేపు మాపు అని పోస్ట్ పోన్ చేస్తాం మనం. అవును, నీ బర్త్డేకి, నా బర్త్డేకి, మా మ్యారేజ్ డేకి, అన్నయ్య బర్త్డేకి, లేకపోతే అదేదో ఊరెళ్ళాక, అదేమిటో వచ్చాక, ఇదేమిటో అయ్యాక, నానమ్మ వాళ్ళు వచ్చినప్పుడు, ఇలాంటివి చెప్తాం. మనం అన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు వాడు పసిగెట్టాడంటే వాడు కూడా పోస్ట్ పోన్ చేస్తాడు. మనం పోస్ట్ పోన్ చేయదనగానే వాడు ఏమంటాడు, నువ్వైతే చేస్తావు కానీ నేను మాత్రం చేయకూడదా? అడుగుతారు. అసలు ఈ రోజుల పిల్లలు అడగడానికే పుట్టారమ్మా. ఇప్పుడు పిల్లలు నిలదీయటానికే పుట్టింది ఇప్పుడు. ఈ ఏమంటారు, జనరేషన్ అంటున్నారు కదా, ఈ జనరేషనే అలా ఉంది. అందుకని మనం పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా వాళ్ళకి దొరకకూడదు. పిల్లల్ని పోస్ట్ పోన్ చేయనివ్వద్దు. జయ, పోస్ట్ పోన్మెంట్లో ఇవి కూడా పోస్ట్ పోన్ చేస్తారు తెలుసా? బాత్రూమ్కి వెళ్ళటానికి ఫుల్గా వచ్చేసేదాకా వెళ్ళరు. గమనించి 2-3 ఏళ్ల వయసు పిల్లలు ఆట పోతుందని, టీవీలో ఏదో అయిపోతుందని, గేమ్ పోతుందని, ఆట పోతుందని పిస్సు బాగా ఫుల్గా వచ్చే వరకు ఆపుకుంటారు, 2 ఆపేసుకుంటారు. అవును. తర్వాత అంటే చెప్తారు వస్తుందని, అంటే కొంతసేపు ఇది చూసేసి వెళ్తామంటారు అంటారు. అవును, అది ఎంత బ్యాడ్ ప్రాక్టీస్ చేయ. అవును, చాలా ప్రమాదం, అనారోగ్యం. ఇది అయిందా? అక్కడి నుంచి ఆకళ్ళు ఆపుకోరు, ఆకలి ఆపరు, నిద్ర ఒకటి ఆపుకుంటారు. ఆట పిచ్చితోటి నిద్రని పోస్ట్ పోన్ చేస్తారు. అవును, వీటిని ఒప్పుకోవద్దు. టైం ప్రకారం పిస్సు, టైం ప్రకారం మంచినీళ్ళు, టైం ప్రకారం పొద్దునో సాయంత్రమో ఖచ్చితంగా టాయిలెట్కి పార్టీ ట్రైనింగు అలాగే చేయాలి. ఖచ్చితంగా మంచినీళ్ళని వాటిని పోస్ట్ పోన్ చేయనివ్వద్దు. తిండి టైం ప్రకారం ఎలాగో మనం పెడుతూనే ఉంటాం, పోస్ట్ పోన్ చేస్తారు దాన్ని కూడా. ఇక అక్కడ మొదలుపెట్టి హోంవర్క్కి పోస్ట్ పోను, స్నానానికి పోస్ట్ పోను, ఇదే పని. వీటిలలో నిర్లక్ష్యం చేసే వ్యవహారాలు ఇందులో ఉండవు. టైమే బక్క గడుపుతూ ఉంటారు. నిర్లక్ష్యాలు ఎప్పుడు మొదలవుతాయి వీళ్ళకి? పరీక్షలు ఎప్పుడో, అప్పుడెప్పుడో టెస్ట్, ఇప్పుడే చదవక్కర్లేదు, టెస్ట్ ముందు చదువుకుంటాను, టెస్ట్ దగ్గరికి వచ్చాక ప్రిపేర్ అవుతాను, నాన్న వచ్చే ముందు ఇల్లు సర్దుతాను, నాన్న వస్తారు ఇల్లు సర్దే అని చెప్తుంటారు చాలా మంది పేరెంట్స్. ఇళ్లలో జరుగుతుంది అట్లా. ఎవరో వస్తారంటే వాళ్ళు వచ్చాక సర్దుతా, వచ్చే ముందు సర్దుతా, ఇంకా టైం ఉందని దీన్ని ఇలా జరుపుతూ ఉంటారు. అవును, లేదా ఎవరైనా వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఏదైనా అయినప్పుడు చూసుకుందాం. దీన్ని ప్రోత్సహించకూడదు. ప్లస్ మనం చేయకుండా ఉండాలి. ఒకవేళ మనం చేసినా పిల్లలకి దొరకకుండా ఉండాలి. వాళ్ళకి అర్థమైందా మనం ఇట్లా చేస్తాము అని, ఇక అదే పని. అవును, ఏదైనా వస్తువు కింద పడితే ఆ చేతితోటే దాన్ని తీయించాలి. తర్వాత తీసుకుందాం, వచ్చాక తీసుకుందాం లాంటివి చేయకూడదు. వస్తువుల్ని పాడు చేయనివ్వకూడదు. పుస్తకాలు, పేపర్లు చింపటాలు, బొమ్మలు ఏకీలు కాకీలు ఊడదీసేయటాలు. ఓ వస్తువు ఒక బొమ్మ కొనుక్కొస్తే నిర్లక్ష్యమే ఆ బొమ్మ పట్ల. కావాలి వాళ్ళకి అది, కానీ పారేస్తారు, పడేస్తారు, ముక్కా చెక్కా చేసేస్తారు, విజ్జోడు చేసేస్తారు. అవి 2 ఇట్లా ఉండాలనుకో, ఒకటి ఇక్కడ ఉంటుంది, రెండోది ఎక్కడో ఉంటుంది. వీటికి మనం అటెంటివ్గా ఉండి ఎప్పటికప్పుడు పిల్లల్ని చెప్పుకుంటూ ఉండాలి. ఇక మన నిర్లక్ష్యాలు, పెద్దవాళ్ళు ఏం చేస్తాం మనము? సమయపాలనలో నిర్లక్ష్యం, మనుషుల పట్ల నిర్లక్ష్యం, మానవ సంబంధాల పట్ల నిర్లక్ష్యం, సోషల్ అవేర్నెస్ పట్ల నిర్లక్ష్యం. మనం బండ్ల మీద వెళ్తాం, సిగ్నల్ పడుతుంది, క్రాస్ చేసేస్తాం, పర్వాలేదు ఇది ఒకసారికి. కానీ మీతో పాటు వచ్చే మీ పిల్లలు మీ క్రాసింగ్ థింగ్ అని గుర్తుపెట్టుకుంటారు, రాంగ్ క్రాసింగ్ని. సిగ్నల్ ఉండగానే మీరు సిగ్నల్ జంపింగ్లు అవి చేయొద్దు.
చెత్తలు ఎక్కడ పడితే అక్కడ పడేయటం, ఏమవుతుందిలే అని అక్కడ పడే ఏం కాదు అని చెప్పేస్తారు పిల్లలకి. ఈ పనులు చేయబోకండి. ఈ సోషల్ అవేర్నెస్ పట్ల నిర్లక్ష్యం కనుక ఏర్పడిందంటే అదంతా మనమే మోసుకోవాలి రేపొద్దున. అంతేగా. ఈ భూమి మీద బతికే పెద్ద జీవుల్లో మనం ముఖ్యమైన వాళ్ళం కదా, మనం ముఖ్యం కదా. ఇది ఆలోచనలో పెట్టుకోండి. పర్యావరణం పట్ల నిర్లక్ష్యము, పరిస్థితుల పట్ల నిర్లక్ష్యము, మానవ సంబంధాల పట్ల నిర్లక్ష్యము, పెద్దవాళ్ల పట్ల నిర్లక్ష్యము, రోగులు అనారోగ్యంగా ఉండేవాళ్ళు లేకపోతే ఏమంటారు మన వికలాంగుల పట్ల నిర్లక్ష్యపు ధోరణి, ఇతరుల పట్ల నిర్లక్ష్యపు ధోరణి. వీళ్ళని పట్టించుకునేది ఏంటి, వీళ్ళకి విలువ ఇచ్చేదేంటి, వీళ్ళకి టైం ఎందుకు ఇవ్వాలి? అలాంటి నిర్లక్ష్యాలన్నీ కూడా పిల్లలు కళ్ళు పెట్టుకుని చూస్తారు జయ మన మీద. వాడు ఆడుకుంటూనే ఉంటాడు, వాడు తిరుగుతూనే ఉంటాడు, వాడి దారిని వాడు తింటుంటాడు, కానీ చూస్తాడు. మీ బిహేవియరే ఇంచుమించుగా మీ పిల్లలు కాపీ చేస్తారు. నువ్వు గమనించు, విత్ ఒకటైతే చెట్టు ఇంకోటి రాదమ్మా, అస్సలు రాదు. తల్లులు ఏదైనా ఎవరినైనా మగ పిల్లలు ఫ్రెండ్స్ని తిట్టారనుకో, తిడుతున్నారనుకో, ఎంతసేపు చిన్నప్పుడు వీడి కోపం వస్తుంది, నా ఫ్రెండ్ని తిడుతుంది మా అమ్మని, కానీ కొంచెం పెద్ద అయ్యాక వాడు కూడా అదే చేస్తాడు. వాడికి అవకాశం వచ్చినప్పుడు వాడు కూడా అదే చేస్తాడు. ఈ ధోరణిని మానుకోండి. పైగా ఇప్పుడు మనకి ఇంకో సోషల్ అవేర్నెస్ ఏం కావాలంటే, ఏదైనా మన చుట్టుపక్కల ప్రమాదాలు జరగకూడనివి, అబ్యూజివ్ థింగ్స్ అలాంటివి కనపడ్డప్పుడు మనం చూసి చూడనట్టు ఊరుకున్నామంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు. రేపొద్దున ఆ పరిస్థితి మన కర్మగాలి మనకే రావచ్చు. ఇతరుల సమస్యల పట్ల స్పందించే గుణం లేకపోవటం, వాటి పట్ల నిర్లక్ష్యం కూడా మనకి ప్రమాదకారిగానే మారుతుంది. ఇవన్నీ ఉండాలి, అవసరం, నేర్పాలి, చెప్పాలి. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ముందు మనకి ఈ రకమైన అవగాహన ఉండాలి. మనకెందుకు, మన టైం వేస్ట్. చాలామందికి ఇదే ఆలోచన ఉంటుంది. అవునండి, అవునవును, టైం వేస్ట్ ఇదంతా. మనని కూడా ప్రజలు టైం వేస్ట్ అనుకోరా రేపు? 100%. మనకి రావా ప్రమాదాలు, మనకి రావా ఇబ్బందులు? అవునా కదా? మనం చూడు పాండమిక్లో ఎలాంటి సిచ్యువేషన్స్ చూసాం జయ. అస్సలు దిక్కుమాలిపోయాం కదా మనం. మళ్ళీ రాకూడదు అలాంటి స్థితి. అంటే మనకి ఇవన్నీ ఉండాలి, సోషల్ అవేర్నెస్ ఉండాలి, కొంచెం జాగ్రత్త ఉండాలి. ఏ పనిని చెత్తలు క్లీన్ చేయటం కానీ వాటి పట్ల మనకు నిర్లక్ష్యం ఉండకూడదు, పోస్ట్ పోన్మెంట్ ఉండకూడదు. ఈ నిర్లక్ష్యపు ధోరణితోటి మనం రకరకాల ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాం. పిల్లలు లేటుగా రావటం, ఎక్కడికి వెళ్ళారు సరైన ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వకపోవటం, వాళ్ళు అక్కడ ఉన్నారన్న కన్ఫర్మేషన్ మనకు లేకపోవటము. పర్వాలేదులే పిల్లలు అలాగే ఉంటారు అని నిర్లక్ష్యం. తర్వాత వాడు ఎక్కడో తేల్తాడు. అంటే పెద్దల వైపు అంటున్నారా, పేరెంట్స్ వైపు, పిల్లల వైపు? పేరెంట్స్ మనకే తెలుసు మనకు అనుకుంటాం. పర్వాలే, రోజు వెళ్ళే ట్యూషనే, అయినా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. రోజు వాళ్ళ దగ్గరే ఉంటారు పిల్లలు, అయినా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ బిహేవియర్ ఏంటో మనకు తెలియదు. ఎప్పుడు మనుషుల్లోంచి మృగాలు బయటకు వస్తున్నారో తెలియని రోజులోకి వచ్చేసాం మనం. పిల్లల్ని ఎవరి దగ్గరైనా వదిలిపెట్టినా, ఎక్కువ గంటలు ఎవరితోటైనా పిల్లలు స్పెండ్ చేసినా జాగ్రత్త, నిర్లక్ష్యం పనికిరాదు. పిల్లలు ఎవరింటికైనా వెళ్ళటానికి ఏడుస్తున్నా, భయపడుతున్నా, అని ఎందుకు అలా చేస్తావు, మామైతే ఉండు, బాబాయ్తో ఉండు అని ఎంకరేజ్ చూసుకోండి. ఎందుకు వీళ్ళు ఇష్టపట్టలేదు. వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు పిల్లలు భయపడుతున్నారా? మీకు ఎంత అబ్జర్వేషన్ కావాలమ్మా? పేరెంట్స్ ఎంత అబ్జర్వ్ చేయాలి, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మనం ఏ ఫోన్లోనో ఏ ల్యాప్టాప్లోనో మైమర్చిపోయి ఉంటే, బిజీగా ఉంటే పిల్లల జీవితాలు, ఆరోగ్యాలు అనవసరంగా ఇబ్బందుల్లోకి వెళ్తాం కదా. మీరు ఎప్పుడు నిరంతరము అటెంటివ్గానే ఉండాలి. మనిషి అన్న ప్రతివాడును అలా బద్ధకంగా ఉండటం, ఎవరినో చూస్తూ ఉండటం ఎంతసేపు, అవన్నీ కూడా ప్రమాదాలే కదా జయ. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కరెక్ట్ రమ్మగారు కదా. అసలు ఒళ్ళంతా కళ్ళు చేసుకోవాలి. పిల్లలు స్కూళ్ళ నుంచి వచ్చేటప్పుడు ఉత్సాహంగా వస్తున్నారా, రావట్లేదా, నిర్లక్ష్యం వహించకండి. రోజు జరిగేదే కదా అనుకోకండి. రోజు జరిగే వాటిలలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో తెలియటల్లా మనకి. చిన్న చిన్న పిల్లలు చెప్పలేరు, ఏమన్నా ఇబ్బంది వచ్చినా పాపం అక్కడ ఏదైనా ఇబ్బందులున్నా చెప్పరు. వాళ్ళ మూడ్స్ ఎట్లా ఉన్నాయి, పిల్లలు నార్మల్గా ఉన్నారు లేదా, తింటున్నారా లేదా, పడుకుంటున్నారా లేదా, దేంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఈ విషయాల పట్ల కూడా మనకి నిర్లక్ష్యం తగదు.
అక్కడి నుంచి డే కేర్ సెంటర్లలో పెట్టేటప్పుడు కూడా ఎన్ని పాయింట్లు ఉన్నాయి చూడు. అవునండి. ఇంకా నేను పై పైన పై చెప్తున్నాను, మాట్లాడుకుంటున్నాం. పై పైనే వర్షం గురించే మనం అంతే. మాట్లాడుకుంటున్నాం. ఈ డే కేర్ సెంటర్ల నుంచి వచ్చినప్పుడు పిల్లలు జోగుతూ ఉన్నారా, నిద్రపోతున్నారా, దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకోండి. డే కేర్ సెంటర్కి వెళ్ళటానికి ఏడుస్తున్నారా, అవి కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. అవి కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు తల్లులు ఉద్యోగస్తులు పిల్లల్ని ఎక్కడో చోట డే కేర్లో ఉంచవలసిందే, వేరే దారి లేదు. కాబట్టి ఇలాంటి వాటి మీద నిర్లక్ష్యం వహించకండి. మీకు అవకాశం ఉంటే మానవ సంబంధాలు పునరుద్ధరించుకోండి. ఇంట్లో ఎవరైనా ఒక్క పెద్దవాళ్ళైనా ఉండేటట్టు చూసుకోండి. ఆ పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకండి. వాళ్ళతో మీ సంబంధ బాంధవ్యాల్ని సరిచేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ కదా. ఇలా ఆలోచిస్తే మనం కొంచెం అటెంటివ్గా ఉంటాం. నేను చెప్పినవి చాలా తక్కువ విషయాలు, చాలా పైన ఊరికే మీగట్లాగా మాట్లాడాను అంతే. ప్రతి దాంట్లోనూ భయంకరమైన చేదు ఉంది వీటిలలో. అనుభవంలోకి వస్తే కానీ తెలీదు. పర్వాలేదు అనుకుంటే కొంప మునిగిపోవచ్చు. జాగ్రత్త వహించండి. పిల్లలకి పోస్ట్ పోన్మెంట్ నేర్పించద్దు. నిర్లక్ష్యంగా ఉండటం, కేర్లెస్గా ఉండటాన్ని నేర్పించద్దు, ఒప్పుకోవద్దు. దాన్ని తీసేయండి పక్కకి. ఇది ఉండకూడదు. రేపు అనే మాటే ఉంచద్దు. తర్వాత చూద్దాం, ఇంకోసారి అయినప్పుడు చూద్దాం అనుకోవద్దు. ఎప్పటికప్పుడు రిపేర్ చేసేయాలి. రమ్మగారు, ఇది ఇప్పుడు రేపు అని పోస్ట్ పోన్ చేసుకోవటం, తర్వాత చేద్దాంలే అనటం కాదు, మనం ఇప్పుడే చేసేసుకోవాలి అనుకోవటం, ఇది ఒక ఏజ్ ప్రకారం వస్తుంది అంటారా? లేకపోతే చిన్నప్పటి నుంచే? అంటే చిన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, చిన్నప్పుడు నేను కూడా అలా పోస్ట్ పోన్ చేశాను కదా, తర్వాత చేద్దాంలే ఆగుదాంలని. ఇప్పుడు ఒక ఏజ్కి వచ్చాక ఇప్పుడు లేదు, ఇప్పుడే చేసేయాలి, ఈ క్షణమే చేసేయాలనే ఆలోచన ఇప్పుడున్నంతగా ఇదివరకు లేదు కదా అని అనిపిస్తుంది నా పరిస్థితి. అవును, మన ఏజ్ ఫ్యాక్టర్ ప్రకారం పెరుగుతూ ఉంటే మన అవసరాలు, బంధాలకు, ఉద్యోగపు ధర్మాలు, బాధ్యతలు వాటి వల్ల కొంత వస్తుంది జయ మనకి కదండి, కొంత వస్తుంది. కానీ బాగా రాదు. నీకు చిన్నప్పుడు గనక ప్రాపర్ గా అలవాటైతే పెద్దయ్యాక వాళ్ళు పెద్ద వాళ్ళు అవుతారు. పెద్దయ్యాక వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు అవుతారు. మరి టీమ్ లీడర్స్ అవుతారు. ఇప్పుడు నువ్వు టీమ్ లీడర్ గానే ఉన్నావు, ఎవరైనా అంతే. లేని వాళ్ళు నడుస్తారు అందరితో పాటు. ఎవరికైనా ఏజ్ ప్రకారము ఒక వయసు వచ్చాక, కొంత బాధ్యత తెలిసాక ఈ పద్ధతులు మారుతాయి ఎంతో కొంత. ఇప్పుడు ఈ రేపు వాయిదా వేయటమే కాదు, మరి నిర్లక్ష్యపు ధోరణి అదొకటి ఉందిగా, కేర్లెస్ గా ఉండటం. అది ఎంత పెద్దవాళ్ళైనా ఉంటుంది. అది పోదు. అది కేర్లెస్ థింగ్ వాళ్ళ క్యారెక్టర్ గా మారిపోతుంది. అది దాన్ని ఎంకరేజ్ చేయకూడదు మనం. నీకు పోస్ట్ పోన్మెంట్ కొంతవరకు కరెక్ట్, కేర్లెస్ థింగ్ అసలు కరెక్ట్ కాదు. దాన్ని అసలు ఉంచకూడదు. కేర్లెస్ అన్న మాటే లేదు. ప్రతి చోట కేర్ఫుల్ గా ఉండవలసిందే. ఉంటేనే మనం ఈ సమాజంలో ధైర్యంగా నిద్దాగా బతకగలమమ్మా. అవునండి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలం. సరి అయిన సమాజాన్ని మన పిల్లలకి మనం అందించాలంటే ఈ కేర్లెస్, నిర్లక్ష్యపు ధోరణి ఏ విషయంలోనూ పనికిరాదు. జాగ్రత్త పడాల్సిందే మరి. 100% అంతే. రైట్ అమ్మగారు. నమస్తే. నమస్తే జయ.